ఎర్రగట్టుగుట్ట దేవస్థానం ఫంక్షన్ హాల్లో ఈ నెల 22న జరగబోయే సిఎల్పి నేత మన్ను బట్టి విక్రమార్క పాదయాత్ర గురించి చర్చించేందుకు వీలుగా వరంగల్ జిల్లా హసన్పర్తి మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమిండ్ల శ్రీనివాస్, హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేలపల్లి తిరుపతి, హసన్పర్తి మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు బల్సుపురి శ్రీనివాస్, జోరికపూల, సోరం చరణ్, జున్ను రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ పాదయాత్ర 22 నాడు మధ్యాహ్నం 2 గంటలకు బావుపేట క్రాస్ దగ్గర ఉన్నటువంటి మన బార్డర్లో మరి వరంగల్లోకి ప్రవేశం చేస్తారు. వారిని మరి ఆ యాత్రను దిగ్విజయంగా జరగాలంటే విజయవంతమైనటువంటి మరి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ మేము హసన్పర్తిలో ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్కు జిల్లాకు సంబంధించినటువంటి మేధావులు, పుర ప్రముఖులు, విద్యార్థులు, ముఖ్యంగా మరి ప్రజల మీద అభిమానం ఉండి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి వరంగల్ జిల్లా వాసులందరినీ ఆహ్వానిస్తున్నాం. యాత్రలో పాల్గొనాలని, యాత్రను విజయవంతం చేయాలని, మరి ముఖ్యంగా వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మోడీకి ఆదాని అంబానీ ఉన్నట్టు మన రమేష్కు మరి కేటీఆర్ కుటుంబం అండ, కేసీఆర్కు బినామీగా ఉన్నటువంటి రమేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఆయన పేద ప్రజల నుంచి గుంజుకున్నటువంటి దాదాపు 1000 ఎకరాల భూమిని మరి ప్రజలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. తప్పకుండా ప్రజలకు అన్యాయంగా అక్రమంగా ఈ భూములన్నింటినీ గుంజుకొని మరి విలాసవంతమైనటువంటి 4 భవనాలను కట్టుకొని పరిపాలనలో ప్రజలకు చేయాల్సినటువంటి మేలు ఇచ్చిపెట్టి మరి ఒక ఎమ్మెల్యేనే ఈ మొత్తం వర్ధన్నపేటలో ఉన్నటువంటి భూములన్నింటినీ కబ్జా చేసి మరి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మీద మరి ప్రజలందరికీ తెలియజెప్పేటటువంటి ఒక కార్యక్రమం. ముఖ్యంగా మేము గత 2-3 సంవత్సరాల నుంచి మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏమైనా జరిగిందా గత 9 సంవత్సరాల నుంచి అంటే ఎక్కడ వేసిన ముంగడు అక్కడనే ఉన్నది. అభివృద్ధి అనేది ఒక ఎమ్మెల్యేనే అభివృద్ధి చెందింది తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరగలేదు. ఆయనకు ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ నుండి రోడ్లు దొబ్బుతాడు చేస్తాడు, ఒక్కటే కార్యక్రమం. ఇప్పటికీ మరి మొట్టమొదట వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం సిఎల్పి నాయకులు మన్ను బట్టి విక్రమార్క గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి భారతదేశ సంపదనంతా ఆదాని అంబానీలకు దోచిపెడుతున్న తరుణంలో కులాలు, మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో పెట్టి పరిపాలన సాగిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని హాస్య జోడో అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలందరినీ కలిసికట్టుగా జీవించే విధంగా సోదర భావంతో స్నేహపూర్వకంగా మరి ప్రాంతాలు వివిధ వర్గాల ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని హాస్య జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను, అన్యాయాలను
మరి బీజేపీ ప్రభుత్వం సిబిఐ ఈడీలను రాజకీయ సంస్థలుగా మార్చి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయించి ప్రతిపక్ష నాయకులందరూ దోషులే, వారందరికీ మరి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులను చేసి మరి పరిపాలిస్తున్న ఈ తరుణంలో